రెండో దేవాలయం ఏంటి? రెండో దేవాలయం ఏంటంటే మనకి ఆ పరమాత్మే అందరి దేహాల్లో ఆయన ఆత్మగా ఉన్నాడు. మనకి ఆ పరమాత్మే అంటే ఈ శరీరం వాటి శరీరంలో ఉండే ఆత్మకి దేవాలయం. దానికి మనకి మామూలుగా శాస్త్ర ప్రమాణం ఉంది ఏంటంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని చెప్పారు. దేహమే దేవాలయం, అందులో ఉన్నటువంటి జీవుడే సనాతన దైవం అని చెప్పానన్నారు. సరే అన్నప్పుడు ఇక్కడ ఇంకా అసలు ఇక్కడ ఏ ప్రతిష్ట చేయకుండా వస్తుంది శరీరంలోకి. అంటే స్వయంభూ అంటే అసలు ఇది స్వయంభూ అంటే ఇదని చెప్పాలి. అసలు స్వయంభూ అంటే ఏంటంటే ఎవరు ప్రతిష్ఠ చేసింది కాదు. అసలు నీకు గర్భంలో ఉండి మనం భూమిపైన పడే లోపలే నీకు అందులోకి ఆ చైతన్యం ప్రవేశిస్తుంది, స్వయంగా వస్తుంది. సరే ఆ చైతన్యానికి నీకు ఆత్మగా ఉంది, దానికి నీ శరీరం ఒక దేవాలయము అని. మరి ఈ దేవాలయంలో ఈ దేవుణ్ణి ఎలా అర్చించుకోవడం ఏంటండి? ఈ ఆత్మే ఆ పరమాత్మే ఆత్మగా ఉన్నాడంటే ఎలా ఆరాధించుకోవాలి? మనకి ఈ దేవాలయాల్లో ఈ విగ్రహాలకి ప్రతిమలకి చేసేటటువంటి ఆరాధన ఉపచారాలు ఏ ఒక్కటి కూడా ఇక్కడ ఉపయోగపడదు. ఇంకెలా ఆరాధించాలి? ఈ దేవాలయంలో ఎలా ఆరాధించాలి అని అంటే కేవలం తత్వ విచారణ, తర్వాత ఆత్మధ్యానము, ఈ రెండిట్ల ద్వారానే దీని ఆరాధన జరగాలి. తత్వ విచారణ అంటే నీ ఇష్టం, నువ్వు ఎలా మొదలుపెట్టి ఎక్కడ మొదలు పెడతావో ఆ భగవతత్వం ఏంటి, గురుతత్వం ఏంటి అనేటువంటిది విచారించాలి. విచారించుకుని అసలు అది మన శరీరంలో ఎలా ఉంటుంది అనేటువంటిది, మన శరీరంలో ఉందనేటువంటిది నిశ్చయం అయితే ఆ పరమాత్మ అనేది, నువ్వు ఆ తర్వాత నువ్వు ఇంకా మిగిలిన వాళ్ళ శరీరాల్లో కూడా అలాగే ఉందనేది వస్తుంది. తర్వాత అసలు మన శరీరంలో ఆత్మరూపంలో దైవం ఉన్నాడు అనేటువంటి దానికి, అసలు మన శరీరంలో దేవుడు ఉన్నాడు అనే దాన్ని నిరూపణ ఏంటని అడిగారు అనుకోండి. ఇప్పుడు మన బాగా రేషనల్ థింకింగ్ బాగా పెరిగిపోతుంది. అందులో ఇప్పుడు మన పిల్లలందరూ కూడా వెరీ ష్రూడ్ అండ్ ఇంటెలిజెన్స్, వాళ్ళ రీజనింగ్ పవర్ చాలా హయ్యెస్ట్ రేంజ్లో ఉంటుంది. అందుకని అసలు వాళ్ళకి చెప్పాలన్నా కూడా మనం చెప్పుకోవాలన్నా అసలు ఎలా భగవంతుడు మన లోపల ఉన్నాడనేది నిరూపణ ఏంటి అని చెప్పి అడిగితే, సరే దానికి అది కూడా నాకు పరమ గురువులు అందించినటువంటిది. నువ్వు అలా ఏదో గర్భంలో ఉన్నప్పుడే ప్రవేశించారంటే అలా చెప్తే ఏం అర్థం అవుతురా, అలా లాభం లేదు అని చెప్పి నాకు ఆయన కలిగించినటువంటి ప్రచోదనం ఏంటి అని అంటే మనకి కలిగించినటువంటిది. సరే ఇప్పుడు మనిషి పోవడం తెలుస్తుంది కదా, ఎవరిదో ఒకళ్ళు చూస్తున్నావు కదా నువ్వు ఎవరైనా మనిషి పోయాడు, ఎవరో తాతలో ముత్తాతలో బంధువులు ఎవరో పోయాడంటే మనం ఆయన ఏంటండి ఎన్నింటికి పోయాడండి అంటాం వెళ్ళేందుకు. ఏదో 3 దాకా బాగానే ఉన్నాడండి, ఆ తర్వాత పోయాడని అంటే సరే అని చెప్పానంటే ఏంటి 3 దాకా బాగుండడం, 3 తర్వాత పోయాడు అంటే 3 తర్వాత 1 నిమిషానికి ఏం పోతుంది? శరీరం ఇంటాక్ట్ అక్కడే ఉంటుంది. 3 గంటలకు ఉన్న శరీరమును 1 నిమిషాలకు ఉన్న శరీరంలో పెద్ద మార్పే ఉండదు, అక్కడే ఉంటుంది. ఏదో పోయింది అంటున్నావు, ఏం పోయింది అనే ప్రశ్న వేసుకోవాలి. అక్కడ ఏం పోయింది అని అంటే ఏం పోయిందో కనపడలేదు, ఎవరికి కనపడదు. కానీ పోయిన దాని ప్రభావం కనపడుతుంది. పోయిన దాని ప్రభావం ఏంటి? వెంటనే ముందు ఆగిపోయాడు, శ్వాసక్రియ ఆగిపోతుంది, ముందు గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది, హృదయ స్పందన ఆగిపోతుంది, తర్వాత శ్వాస ఆగిపోతుంది, తర్వాత మిగిలిన అన్ని ఫంక్షన్స్ ఆగిపోతాయి. అవన్నీ కానీ దాని ప్రభావం కనపడుతుంది. అది ఉంటేనే ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఇవన్నీ శరీరంలో అన్ని భాగాలు, ఈ అన్ని ప్రక్రియలు అది ఉంటే పనిచేస్తుంది. అది వెళ్ళిపోతే అన్నీ ఆగిపోతున్నాయి. కాబట్టి దాన్ని ఏమందాము అని అంటే సరే దాన్ని ఏదో పేరు పెట్టుకోవాలి కదా. దాన్ని ఏంటంటే దాన్ని ఆత్మ అని అన్నారు. ఆత్మ అని అంటే ఆత్మకు అర్థం కూడా నేను అని అర్థం. సంస్కృతంలో ఆత్మ అనే పదానికి నేను అనేది అర్థం. సరే ఇప్పుడు ఆ నేను అనేటువంటిది పోతే అన్నీ ఆగిపోతున్నాయి అంటే అసలైన నేను అదనమాట. మిగిలిన నేనులన్నీ అల్లుకున్నటువంటి శరీరం అక్కడే ఉంటుంది. నేను సుబ్బారావుని, నేను ఏదో స్కూల్లో టీచర్ని, నేను బలానా వారికి భర్తని, బలానా పిల్లలకి తండ్రిని, నేను ఇలా బాగా స్ట్రిక్టు, నేను ఎప్పుడు నిర్మోహటంగా మాట్లాడతాను, ఇలాంటివన్నీ చెప్పుకుంటావు, నీ సమర్థత అంతా చెప్పుకుంటావు. ఇన్ని కూడా నేను నాది నా పద్ధతి అంటూ చెప్తావు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ అసలైనటువంటి లేని అందులోంచి వెళ్ళిపోతే
ఈ నువ్వు కల్పించుకున్నట్టు ఆరోపించుకున్నటువంటి నేనులన్నీ కూడా మొత్తం పోతున్నాయి, మిథ్యా నేనులు అనమాట. మొత్తం అన్నీ అదృశ్యం అయిపోతున్నాయి కదా, ఒక్కదానికి ఉనికి ఉండట్లేదు కదా. ఎవరికైనా అంతే, ఎవరికి మహానుభావుడైనా కోటీశ్వరుడైనా అంతే, పేదవాడైనా అంతే. పోయిన తర్వాత వారి శరీరం ఏమి ఉపయోగం ఏం లేదు, ఎవరిదైనా ఒకటే ఇంకా. సరే, అలాంటప్పుడు మనకి ఇది ఉంటే అన్నీ పనిచేస్తున్నాయి. కాబట్టి ఇది ఉండి ఏం చేస్తుంది, ఇది అందులో ఉండి ఏం చేస్తుంది? ఏమీ చేయదు. అది ఇంతకి దాని వైభవం, అది ఏం చేయదు. ఆత్మ ఏం చేయదు. అది ఉంటే అన్నీ పనిచేస్తే, అది వెళ్ళిపోతే అన్నీ ఆగిపోతాయి. అంటే దాని ఉనికి చాలు, దాని ఉనికే చాలు, దాని సంకల్పం చాలు, అసలు దాని ఉనికి చాలు. అది ఉంటే అన్ని పనిచేస్తే, అది వెళ్ళిపోతే అన్నీ ఆగిపోతాయి. సరే, ఎన్నాళ్ళు ఉంటుంది ఎన్నాళ్ళు వెళ్ళిపోతుంది కూడా దాని ఇష్టమే. అది మనమేమి వెంటిలేటర్ల మీద పెట్టినా అది వెళ్ళిపోయాక వెంటిలేటర్లు ఏం పనిచేయవు, ఆక్సిజన్ సిలిండర్లను. సరే, అందుకోసం ఏంటంటే అది ఉంటే ఇవన్నీ పనిచేస్తున్నాం. అది ఉంటే నీకు ఒక వ్యక్తిత్వం, నీకు ఒక సమర్థత, నీకు ఒక తెలివి, నీకు ఇన్ని ఉంటున్నాయి. అది వెళ్ళిపోతే ఏవీ లేవు. కానీ ఇవన్నీ దేనికి చెందాలన్నమాట? అసలైన నేనేది దానికి చెందాలి, ఆత్మ అన్నమాట. ఆత్మ అంటే ఏంటి? పరమాత్మ. అంటే ఆ పరమాత్మ నాకు లోపల ఆత్మగా ఉన్నాడు కాబట్టి నేను ఏమి జీవితంలో ఏ గొప్ప లక్షణం సాధించుకున్నా అది ఆ క్రెడిట్ అంతా దానికి రావాలి, ఆ కీర్తి దానికి రావాలి, దానికి మనం ఆపాదించాలి. కానీ మనం అలా చేసుకోవట్లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఏమీ చేయదంటే ఏంటి అనేటంటే రెండో లక్షణం కావాలి, సాక్షిగా చూస్తూ ఉంటుంది. సాక్షిగా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే వచ్చి కూర్చుంటే అన్నీ పనిచేస్తాయి, ఇంకేం చేయాలి కనుక. అందుకని కూర్చుంటుంది. అందుకనే దాన్ని ఆనంద స్వరూపం, సచ్చిదానందం అని, ఆత్మలక్షణం ఒకటి సచ్చిదానందం అని చెప్పారు. ఎందుకు సచ్చిదానందం? ఏం చేయక్కర్లేదు కాబట్టి. ఏం చేయక్కర్లేదు, ఆనందంగా ఉండదా? మన ఇంట్లోనే ఒక పెళ్ళి వచ్చింది అనుకోండి, అందరికీ అన్ని పనులు చాలా ప్లాన్డ్గా 4 నెలల ముందు నుంచి అప్పచెప్పేసి అందరూ అలా చేసుకుంటున్నారు. ఆ పెళ్లి పెద్ద హాయిగా కూర్చొని ఆనందిస్తాడు, ఏం నలిగిపోడు, అటు తిరిగి కంగారు పడిపోయి. ఎందుకంటే అన్నీ చేసేవాళ్ళు ఉన్నారు, చేసేస్తున్నారు. ఆత్మ కూడా ఉంటే అవన్నీ జరిగిపోతూ ఉంటాయి. అందుకని ఆనందంగా కూర్చుంటుంది, చూస్తూ ఉంటుంది అనమాట. సరే, అలా ఈ 2 లక్షణాలు తీసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే అప్పుడు ఎవరైనా జీవించి ఉండగా ఈ పరమాత్మ నాకు ఆత్మగా ఉండడం మూలానే నేను జీవితంలో ఏదైనా సాధించాను కాబట్టి క్రెడిట్ అంతా దీనిదే, కృతజ్ఞత దీనికి చూపించాలి. నాయన, నువ్వు నా శరీరంలో ఆత్మగా ఉండబట్టి నేను అసలు జీవిస్తున్నాను, నేను ఏం సాధించినాను నేను. కాబట్టి అలా కృతజ్ఞతగా ఆయనతోటి ఆ ఆత్మతో సహజీవనం చేయడమే ధ్యానం, సమాధి. లేకపోతే మీరు కృతజ్ఞత ఎవరికి అంతే, అంతకంటే ఏం లేదు. రోజు అది చెప్పుకుంటే చాలు, అదే ధ్యానం, అదే సమాధి. అసలు ఏంటి రోజు చెప్పుకోవాలి. ఇవాళ రోజంతా నీ రొటీన్ దినచర్య అంతా చేసుకుని వచ్చావు, మీరు చేసుకుని వస్తే మీరు అంతా ఎవరికి చెప్తా? ఇదంతా హాయిగా మనకి ఇష్టమైంది తిని పడుకుంటున్నాం. తీసుకుని పడుకుంటే నీకు హాయిగా రెస్ట్ తీసుకునేందుకు అవకాశం ఎలా వస్తుంది? లోపల ఆత్మ ఉండి నీ గుండె కొట్టుకునేటట్టు చేస్తుంది, నీ శ్వాసక్రియ నడిచేటట్టు చేస్తుంది, నీ జీర్ణక్రియ నడిచేటట్టు చేస్తుంది. ఇవన్నీ నీ ప్రమేయం లేకుండా నిర్వహిస్తుంది, ఆత్మ నిర్వహిస్తుంది, పరమాత్మ నిర్వహిస్తుంది. నీ ప్రమేయం లేదు. నీ ప్రమేయంతో అవి నడిచే మాట అయితే, అరే నీ గుండె కొట్టుకుంటుందో లేదో ఎప్పుడు నువ్వే చూసుకోవాలరా అంటే ప్రతివాడికి ఇలా స్టెథోస్కోప్ పెట్టి చూసుకోవడానికి సరిపోతుంది, ఇంకే పని చేయడానికి ఉండదు. కాబట్టి మన ప్రమేయం లేకుండా జరిగేటువంటి దివ్య క్రియలు గుండె కొట్టుకోవడము, తర్వాత శ్వాసక్రియ. కాబట్టి ఇది మనకి నువ్వు ఉండబట్టి కాబదా ఇదంతా. నేను ఇలా రెస్ట్ తీసుకుని మళ్ళీ మర్నాడు రెస్ట్ తీసుకుని జీవన పోరాటానికి మళ్ళీ తయారవుతున్నాను. కాబట్టి ఈ కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత ఆత్మను ఆరాధించే విధానం ఏంటంటే ఇదనమాట. అలా తనలో ఉన్న పరమాత్మే తనలో ఉన్నాడంటే మనిషిలో ఎంతో పరివర్తన వస్తుంది. పరివర్తన రాదు, చాలామందికి పరివర్తన రాదు. ఎన్ని ఏళ్ళు, ఎన్ని దశాబ్దాలు గుళ్ళకి వెళ్ళినా, ఎన్ని ధర్మకార్యాలు చేసినా, ఎన్ని మండల దీక్షలు చేసుకున్నా, ఎన్ని యాత్రలు చేసినా వాళ్ళు వేషం ఎత్తు కూడా వాడికి పట్టుదల వదులుకోడు, పంతాలు వదులుకోడు, కక్షలు వదులుకోడు, కార్పణ్యాలు వదులుకోడు. అంతకుముందు ఎవరి పట్ల ఎటువంటి ద్వేషభావం, ఎటువంటి భావం ఉందో అవి వదులుకోడు, ఏ జంజాటం వదులుకోడు. కానీ 30 సార్లు నేను దీక్ష తీసుకుని వెళ్ళొచ్చానండి అంటాడు. లేకపోతే ఇన్నిసార్లు ప్రతి సంవత్సరం షిరిడీ వెళ్తానంటాడు. ఇలా దీనికి మనకి వీటి వల్ల పరివర్తన ఎందుకు రావట్లేదు అంటే దేవుడు బయట ఉన్నాడు అనుకుని చేస్తున్నావు. ఎన్ని చేసినావు? అయ్యప్ప స్వామి నీకు శబరిమలలో ఉన్నాడు అనుకుని చేసుకుని వెళ్తున్నావు నువ్వు. అందుకని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి వచ్చేయగానే దర్శనం అయిపోగానే మళ్ళీ నీకు మళ్ళీ అయ్యప్పలో అక్కడే ఉన్నాడు, శబరిమలలో ఉన్నాడు అక్కడే వదిలేసి వచ్చేస్తున్నావు. అందుకని మళ్ళీ నీ యొక్క వ్యసనాలు అన్నీ మామూలుగానే ఉంటున్నాయి.
అదే ఇప్పుడు ఏదైనా ఆ పరమాత్మే మన లోపల ఆత్మగా ఉన్నాడు అనుకుంటే, ఇప్పుడు తాగుబోతు వాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఎప్పుడైనా ఎవరి ద్వారా అయినా వాడికి ఒరే పరమాత్మ నీ లోపలే ఉన్నాడు రా అంటే, అప్పుడు వాడికి ఆ భావం ఏమాత్రం కొంచెం నిలబడినా, అయ్యో ఆయన మీద నేను ఈ బ్రాంతి పోస్తున్నానే రోజు భగవంతుని మీద, అయ్యో ఆయన మీద ఇదంతా మనం తీసుకొచ్చి నానా ఇది అంతా మనం తిని ఆయన మీద పడేస్తున్నామే అరిగించమని చెప్పి, ఇలా సిగరెట్లు తాగి పొగ ఆయన మీద కుదులుతున్నామే మనం మింగి అనేటువంటి భావం వస్తే మానేస్తాడు. ఎవరైనా అందరిలోనూ ఉన్నాడంటే వాడి పట్ల కక్ష మానేస్తాడు, అందరినీ తేలిగ్గా క్షమించగలుగుతాడు, అందరి విధంలో పరమాత్మ ఉండి చూస్తున్నాడు, నాలో ఉండి కూడా చూస్తున్నాడు అనేటువంటి భావం ఉంటే పరివర్తన వస్తుంది. కాబట్టి ఈ రెండో దాంట్లో ఈ జీవుడే సనాతన దైవం, దేహమే దేవాలయం అనేటువంటివి సాధన చేయకపోతే ధ్యానము, తత్వ విచారణ, ఆత్మతత్వం నీ విచారణ చేసి ఆత్మధ్యానం చేయాల్సిందే అనమాట. దీనికి ఆత్మజ్ఞానానికి ఇది రెండవది అనమాట. ఇలా చేసేవాడిది శరీరం నడిచే దేవాలయం అవుతుంది. అలాంటి వాడి దగ్గర మనం కొంతసేపు కూర్చుంటే, ఇంకా సేపు కూర్చుంటే బాగుంది, ఇక్కడ దగ్గరికి వస్తే ప్రశాంతంగా ఉంది అంటే ధ్యానం చేసేవాడి యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, ఒకరి దగ్గరికి వెళ్తే ఎప్పుడు వెళ్ళిపోదాం అనిపిస్తుంది, మనం వెళ్ళిన ఏదో మాట ఏదో చెప్పేసి ఎంత తొందరగా వెళ్ళిపోదాం, ఒకరి దగ్గరికి వెళ్తే ఇంకా సేపు కూర్చుందాం అనిపిస్తుంది. ఏంటంటే ఎందుకు అనిపిస్తుంది వాడి దగ్గర ఆ ప్రశాంతత ఎక్కడిది? వాడి లోపల పరమాత్మ ఉన్నాడని రోజు వాడు ధ్యానించుకుంటాడు కాబట్టి దాని ప్రభావం వాడి శరీరం మీద అంతా ఉంటుంది, వాడి చుట్టుపక్కల పరిసరాల్లో కూడా ఆ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. అదే అనమాట నడిచే దేవాలయంగా మారుతుంది అనేది ఆత్మధ్యానం ద్వారా, ఆత్మతత్వ విచారణ ద్వారా. ఇంకా మూడోది ఏంటంటే, మూడో దేవాలయం ఏమిటి అని అంటే, ఈ విశ్వం అంతా కూడా భగవంతుడికి దేవాలయమే. ఈ విశ్వం అంతా కూడా మూడోది. మరి అక్కడ ఈ మొదటి చెప్పింది పనికిరాదు, రెండోది కూడా పెద్దగా పనికిరాదు. మన రెండోది మీరు విశ్వం అంతా దేవాలయమే. అక్కడ అప్పుడు ఎలా ఆరాధిస్తావు? విశ్వరూపంలో ఉన్న భగవంతుని ఎలా ఆరాధిస్తావు? ఎలా ఆరాధిస్తామంటే అదే మనం ఇప్పుడు చెప్పుకున్నదంతా అనమాట. అంటే అందరిలోనూ ఆయనే ఉన్నాడు కాబట్టి నువ్వు చేసే నీ దినచర్య అంతా కూడా ఆయన పట్లే చేస్తున్నావు, వాళ్ళల్లో ఉన్న భగవంతుడికి చేస్తున్నావు. ఇక్కడ జీవితం అంతా సాధనగా మలుచుకోవాలి, సర్వాత్మ భావన నిలుపుకోవాలి. బ్రహ్మభావ సాధన అంటారు దీన్ని, సర్వాత్మ భావన అంటారు. అది కుదిరితే లేకపోతే జీవితం అంతా సాధనగా మలుచుకోవాలంటారు, లేకపోతే అంతర్యామి సాధన అంటారు దీన్ని. ఈ జీవితం అంతా సాధనగా మలుచుకోవాలని భరద్వాజ్ గారు చెప్పినట్టు వాళ్ళు అంతా కూడా చాలా గొప్ప సారాంశం అన్నమాట. బోధంతా ఇందులో ఉంది. జీవితం అంతా సాధనగా మలుచుకోవాలంటే అది అప్పుడు మొత్తం అంతా కూడా విశ్వం అంతా కూడా భగవన్మయంగా దర్శించడం అనేటువంటిది. భగవంతుని ఆరాధన చేయడం ఎలా అవుతుంది అని అంటే ప్రతి చర్య కూడా ఆయన ఆరాధనగా, ఆయన పూజగా మలుచుకోవచ్చు. ఎలాగో అంటే ఉదాహరణకు చెప్పుకుందాం. ఏంటంటే ఆఫీస్ ఉంది, సరే ఆఫీస్కి వెళ్తాము. సరే ఆఫీస్కి వెళ్తే ఒకటి ముందు ఇప్పుడు ఇదంతా చెప్పుకుంటున్నాం కదా, విశ్వం అంతా కూడా పరబ్రహ్మమయమే, ఆయన సంకల్పానుసారం ఈ విశ్వం అయ్యాడు కాబట్టి ఈ విశ్వంలో ఉన్న ఆఫీసులన్నీ ఆయనవే. విశ్వమే ఆయనదైనప్పుడు ఆ విశ్వంలో ఉన్న ఆఫీసులన్నీ ఆయనవే, ఈ విశ్వంలో ఉన్న ఫ్యాక్టరీలన్నీ ఆయనవే, ఈ విశ్వంలో ఉన్నటువంటి స్కూళ్ళు కాలేజీలు అన్నీ ఆయనవే. కాబట్టి వీటిలన్నింటిలోనూ మనం చేసే పని ఆయన పనే. ఇది ఎవరు చేస్తున్నారు? ఎవరికి చేస్తున్నాం మన కూడా ఉండే పనిచేసే వాళ్ళతో మనకి చేస్తున్నాము, మన పై ఉన్న ఆఫీసులకు చేస్తున్నాము, మన కింద పనిచేసేటటువంటి ఉద్యోగులకి చేస్తున్నాము. ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారు? నాలో ఉన్న పరమాత్మ చేసుకుంటున్నాడు అని చెప్పని ఇలా అప్పుడు అలా జస్ట్ నేపథ్యంలో ఈ భావం ఉండాలి. ఈ భావం పెట్టిన అదే పని, అదే ఆఫీస్ పని. కానీ నేపథ్యంలో ఏంటి? ఈ ఆఫీస్ అంతా అయింది, ఇందులో పని అంతా అయింది, అందరి రూపంలోనే ఆయన ఉన్నాడు, ఆయన పట్లే నేను ఈ పని చేస్తున్నాను. ఇదే వ్యవసాయానికైనా సరే, వ్యాపారానికైనా సరే, దేనికైనా సరే, కుటుంబ బాధ్యతలు, కుటుంబ నిర్వహణకైనా సరే, కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ కూడా నువ్వు మాకు జీవితం అంతా సాధనగా మలుచుకోవడం ఎలా కుదురుతుంది అంటే, సాధన అంటే ఏమనుకుంటున్నారు అందరూ కూడా, ఏదో పటం ఎదరకుండానో విగ్రహం ఎదరకుండానో కూర్చుని చేసేది మాత్రమే. మన పూజ గదిలో కానీ దేవాలయంలో కానీ ఏదైనా పటం విగ్రహం ముందు చేసేది మాత్రమే సాధన అనుకుంటారు. అసలు నీ దృష్టి మారాలి, ఈ సృష్టి పట్ల నీ దృష్టి మారాలి. అది ఏంటి మారాల్సింది? ఆ సృష్టి అంతా ఆయనే, విశ్వం అంతా ఆయనే వ్యాపించి ఉన్నాడు. కాబట్టి సరే మాకు ఎక్కడ ఇంటి కాసేపు పూజ చేసుకుందామంటే ఎక్కడ మాకు కుదరట్లేదండి ఆడాళ్ళు అంటూ ఉంటారు పాపం. అంతంత పిల్లల్ని పంపించాలి, భర్తని ఆఫీస్కి పంపించాలి, మామూలు ముసలి వాళ్ళకి అందరికీ సేవ చేయాలి అని అంటే, అమ్మ మాకు ఎక్కడ ఖాళీ ఉండట్లేదంటే, అసలు ఖాళీ ఉండడం ఏంటమ్మా? అసలు ఖాళీ ఎందుకు ఉండడం? ఖాళీ కొంతమందికి ఉండదు, ఏం పర్వాలేదు, ఖాళీ నీకు కావాల్సింది ఒకే ఒక భావం తెలిస్తే చాలు. భగవంతుడు సర్వవ్యాపి సర్వాంతర్యామని తెలుసు అని ముందు నువ్వు తెలుసుకుంటే,
ఇప్పుడు నీ భర్తలో ఉండే పిల్లలకి ఈ పని అంతా చేస్తున్నాను. అందరిలోనూ ఉంటాడంటే పిల్లల్లో భర్తలో కూడా ఉంటాడు. ఆ పిల్లల్లో ఉన్న భగవంతుడికి చేస్తున్నాను నేను ఈ పనులన్నీ చేసి స్కూల్కి పంపిస్తున్నాను. భర్తకి ఈ పనులన్నీ చేసి భర్తను పంపిస్తున్నాను. ఇంట్లో ఉన్న అత్తగారికి మామగారికి కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళలో ఉన్న భగవంతుడికి చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? నాలో ఉన్న భగవంతుడు చేసుకుంటున్నాడు. ఇలా అనుకుంటే ఇవే పనులు, ఇదే దినచర్య, ఇదంతా కూడా సాధనగా మారిపోతుంది. ఇదంతా అంతే అదంతా అఖండమైనటువంటి సాధనగా మారిపోతుంది. అందుకని అంటే విశ్వం అంతా భగవత్ స్వరూపంగా ఆరాధించాలి అంటే విశ్వం విష్ణు అనే నామంతో మొదలవుతుంది విష్ణు సహస్రనామాలు. కాబట్టి విశ్వం అంతా విష్ణు స్వరూపం అయినప్పుడు ఇందులో ఉన్న అన్ని పనులు ఆయనవే అనుకునే భావంతో చేయడమే. దీనికి కష్టమే ఉంది. నేను భావపరమైన సాధన చెప్తూ ఉన్నది. ఏం దొంగల దూలాలు ఎత్తమనట్లేదు, గంటలు కూర్చుని ఏవి రిచువల్స్ ఏమి చేయమని చెప్పట్లేదు. స్పిరిచువాలిటీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ రిచువల్స్. Rituals have to be performed keeping in background the all pervading Paramatma is there అని చెప్పి అనుకుని చేయాలంతే అన్నమాట. ఆమ్ని ప్రెజెంట్, ఆమ్నిసెంట్, ఆమ్నిపోటెంట్ అనుకోవాలన్నమాట. సరే, అలా అప్పుడు అంటే విశ్వమంతా భగవత్ స్వరూపంగా చూడాలనే సాధనకి టైం లేదు. జీవితం అంతా జరగాల్సిన సాధన. ఎందుకని దీనికి దేవాలయంలో పటాలు ముందు మొదటి చెప్పినటువంటి సాధనలో ఏదో గంట చేస్తావు పూజలు అవి. ధ్యానం అంటే పోనీ అరగంట చేస్తావు. కానీ మిగిలిన టైం అంతా దీనికి అలా స్పెసిఫిక్గా ఏం లేదు కదా. నీ దినచర్య అంతా సాధనగా మారిపోతుంది అనమాట. ఇంతే. విశ్వమంతా బ్రహ్మమయంగా దర్శించడం అనే దానికి ఈ 3 సాధనలు చేస్తూ ఉంటే నీకు తప్పకుండా పరబ్రహ్మ అనుభూతి. ఏంటంటే బ్రహ్మను ఎందులోనూ ఎక్కడా నిరాకరించట్లే, మనం అంతటా దర్శిస్తున్నాం. మనం ఆ బాబా చెప్పి నువ్వు చూసేదంతా కలిసి నేనన్నాడంటే బాబాకే ఇవన్నీ చేస్తున్నాం మనం అని ఈ భావంతో చేసుకుంటూ ఉంటే నీకు ఆ పరబ్రహ్మ అనుభూతికి నీకు ఆ యోగ్యత కలుగుతుంది. సద్గురు కృపతోటి నీకు అది లభిస్తుంది. ఇది ఈ బ్రహ్మజ్ఞానానికి సమగ్రమైనటువంటి సాధన. ఈ 3 ఎవరికి వాళ్ళు ఈ 3 ఉంటున్నాయో లేదో చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో ఎవరి ద్వారా అయినా సరే ఈ 3 సాధనలు, ఈ 3 భావాలతో చేసుకోవడం అవసరం. నేను ఇక్కడ ఎవరో ఏ దేవుడి పేరు చెప్పలేదు, ఏ గురువు పేరు చెప్పలేదు. నీ ఇష్టం, ఎవరి ద్వారా అయినా సరే జరగవలసిన సాధన ఇది సమగ్రమైన సాధన. ఏ ఒక్కటి వెళ్తున్నా మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతూ ఉండాల్సిందే అన్నమాట.